అటెన్షన్ ప్లీజ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. వేల రూపాయల మెడికల్ టెస్టులు, లక్షలు ఖర్చయ్యే సర్జరీలు, డాక్టర్ల ఫాలో అప్లు, టైం ప్రకారం వేసుకోవాల్సిన ఎన్నో మందులు, ఇంజెక్షన్లు అన్నీ ఖరీదైపోయిన నేటి రోజుల్లో ఏ రుగ్మత లేకపోవడం కన్నా మహాభాగ్యం ఇంకేముంటుంది? పండంటి ఆరోగ్యం కోసం సింపుల్గా 12 సూత్రాలు ఇవిగో. వీటిని శ్రద్ధగా పాటిస్తే మెడికల్ బిల్లులు తగ్గుతాయి. శారీరకంగా, మానసికంగా స్వస్థత చేకూర్చే మార్గం ఇది. ఇందుకోసం మీరేమి భారీగా ఖర్చు పెట్టనక్కర్లేదు, ఎలాంటి ఫీజులు చెల్లించనక్కర్లేదు. మొదటి సూత్రం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, వాటిపై మోజు పడడం తగ్గించండి. అదే పనిగా ప్రాసెస్డ్ ఫుడ్స్ లాగిస్తుంటే ఒబెసిటీ, క్యాన్సర్, డిప్రెషన్ వంటివి కమ్ముకుంటాయి. హాట్ డాగ్స్, రంగులు పులిమి నూనెలో తెగ వేయించే మాంసాహార ఉత్పత్తులు, చికెన్ నగ్గెట్స్ వంటివి, ఫ్రెంచ్ ఫ్రైలు, పొటాటో స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇటువంటివన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కోవకే చెందుతాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది. రెండో సూత్రం, సమతులాహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. మీరు తినే తిండిలో తగు పాళ్లలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఉండాలి. సమతుల ఆహారం రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలసట, అనారోగ్యాల బారి నుంచి రక్షణ ఛత్రంలా మిమ్మల్ని కాపాడుతుంది. మూడో సూత్రం, రెగ్యులర్గా వ్యాయామం చేయండి. వీలైనంత మేర నడవండి. వాకింగ్, ఎక్సర్సైజ్లు మిమ్మల్ని ఫిట్గా, ఉత్తేజభరితంగా ఉంచుతాయి. నాలుగో సూత్రం, వ్యక్తిగతంగా పరిసరాల్లో పరిశుభ్రత పాటించండి. చేతులు కడుక్కుంటూ ఉండండి. క్రమం తప్పకుండా స్నానం, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రష్ వాడడం ఇవన్నీ ఆరోగ్య సంరక్షణకు దోహదపడే మంచి అలవాట్లు. ఖరీదైన సెంట్లు కొట్టుకోనక్కర్లేదు. చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు ధరిస్తే చాలు. ఐదో సూత్రం, తగినంత విటమిన్ డి పొందండి. అంటే డి విటమిన్ మాత్రలు కొని వేసుకోమని కాదు. ప్రకృతి సిద్ధంగా సూర్యుడి నుంచి ఉదయం పూట, సాయంత్రం వేళ విటమిన్ డి లభిస్తుంది. దీనిపై మరింత సమాచారం కోసం ఇప్పటికే చేసిన వీడియో ఒకటి ఉంది, అది చూడండి. ఆ వీడియో శీర్షిక టన్నుల కొద్దీ విటమిన్ డి ఫ్రీ. కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి. ఎండలో యోగాభ్యాసం వల్ల మీకు కావాల్సినంత విటమిన్ డి సమకూరుతుంది. ఆరో సూత్రం, ఒత్తిడిని నియంత్రించండి. కొంతమంది ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉంటారు. అనుకున్న పని కాలేదనో, రావాల్సిన బాకీ సొమ్ము రాలేదనో, ఆఫీసులో టార్గెట్లు రీచ్ కాలేదనో, పరీక్ష గండం గట్టెక్కలేకపోతున్నామనో, తలపై జుట్టు ఊడిపోతున్నదనో, ఆలోచనలతో, భయాలతో కిందు మీదులు అవుతూ ఉంటారు. ఆందోళన చెందినంత మాత్రాన ఊరట లభిస్తుందా? లేదు. ఆలోచనలను అదుపు చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి? మెడిటేషన్ చేయండి. ధ్యాన సమయంలో నిశ్శబ్దం తాలూకు పవర్ని ఆస్వాదించండి. ఏడో సూత్రం, తగినంతసేపు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం నిద్రలేమి పరిష్కారాలపై అటెన్షన్ ప్లీజ్ వీడియో చూడండి. క్రమం తప్పిన పనివేళల కారణంగా అదే పనిగా స్మార్ట్ ఫోన్ వాడుతూ వీడియోలు చూస్తూ కూర్చుంటే నిద్ర కొండెక్కుతుంది. స్క్రీన్ టైం తగ్గించండి. ఎనిమిదో సూత్రం, మీ శరీరం చెప్పేదేమిటో ఆలకించండి. మనసు కుదురుగా లేకపోయినా, ఒంట్లో నలతగా ఉన్నా ఏ డాక్టరో మీకు వచ్చి చెప్పనక్కర్లేదు. మీ శరీరమే సంకేతాలు ఇస్తుంది. నిద్రకు ముందు ఆవులింతలు ఎంత సహజమో, ఏదైనా అనారోగ్యానికి ముందు బాడీ సిమ్టమ్స్ అంతే సహజం. అలసట, అజీర్తి, నిద్రలేమి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, పుట్టుమచ్చల సైజులో మార్పులు, ఒంటిపై దద్దుర్లు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. తొమ్మిదో సూత్రం, ఒంటరితనంలో మగ్గిపోవద్దు. మీ వాళ్లతో టచ్లో ఉండండి. వివాహ బంధం దెబ్బతిని విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామికి, ఇతర కుటుంబ సభ్యులకు దూరమైన వారు, రిటైర్ అయిన వారు ఎవరైనా తమ చుట్టూ తామే గిరిగీసుకుని ఒంటరిగా గడపాల్సి రావడం పెద్ద శిక్షే. కొంతమంది అందరూ ఉన్నప్పటికీ ఎవరితోనూ కలవకుండా దూరంగా మగ్గిపోతుంటారు. అది వారు తమకు తాము విధించుకున్న పనిష్మెంట్. మీ ఆరోగ్యం బాగుండాలంటే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అయిన వాళ్లకు టచ్లో ఉండండి. దూరాన ఉన్నవారైనా, మీ పరిసర ప్రాంతాల్లోని వారైనా స్నేహితులతో ఫోన్ కాల్, వీడియో చాట్తో అందుబాటులో ఉండండి. అడపాదడపా వారిని పలకరిస్తూ ఉండండి. మీరు చొరవ చూపితే అటు నుంచి రెస్పాన్స్ వస్తుంది. బాల్యమిత్రులతో, మాజీ కొలీగ్స్తో భేటీ ప్లాన్ చేయండి. మస్తు ఉత్సాహం వస్తు. 10వ సూత్రం, మంచినీరు తాగుతూ ఉండండి. మగవారు రోజు కనీసం 13 కప్పులు అంటే దాదాపు 3 లీటర్ల నీరు తాగాలి. స్త్రీలైతే కనీసం 9 కప్పులు అంటే సుమారు 2 లీటర్ల నీరు తాగాలి. గర్భిణులు రోజు 10 కప్పులు,
పాలిచ్చే తల్లులు 12 కప్పుల దాకా నీరు తాగాలి. పిల్లలు, టీనేజర్లు రోజు 6-8 కప్పుల నీరు తాగడం మంచిది. దాహం వేసినప్పుడే కాకుండా టైం ప్రకారం నీరు తాగుతూ కోటా పూర్తి చేయడం ఆరోగ్య సంరక్షణకు దోహదపడుతుంది. 11వ సూత్రం, నో చెప్పడం నేర్చుకోండి. కొంతమంది మొహమాటంతో అవతల వారు ఏమైనా అనుకుంటారన్న సంకోచంతో తమకు ఇష్టం లేని పనులకు తలొగ్గుతారు. అది పొరపాటు. మీరు పూర్తిగా కన్విన్స్ అయితేనే ఏదైనా ఒప్పుకోండి, లేకపోతే లేదని చెప్పండి. 12వ సూత్రం, మీ హాబీలు, ఇష్టాలను వదులుకోవద్దు, కొనసాగించండి. మీకు ఇష్టమైన పాటలు వినండి, చూద్దాం అనుకుని మిస్ అయిన సినిమాలు చూడండి. మీ ఆప్తులతో చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను పంచుకోండి. ఈ 12 సూత్రాలను తూచా తప్పకుండా పాటించి చూడండి. మీ ఆరోగ్యంలో మెరుగుదలను మీరే గమనిస్తారు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.